హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. మీరందరూ ఏం చేసుకున్నారు? నేనైతే చికెన్ ఫ్రై చేసి రసం పెట్టాను. ముందుగా అయితే చికెన్ ఫ్రై చూసేద్దాము. తగినంత ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని 2 టమోటా, 1 ఎర్రగడ్డ కట్ చేసి ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో అయితే కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం. కొంచెం తొందరగా అనేది కొంచెం మెత్తగా అనేది కుక్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము చికెన్ తెచ్చి పెట్టుకున్నాం కదా, అది వాటర్లో నీట్గా గుంజేసుకొని ఇందులో వేసుకుందాము. మనం ఇంకా ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి చికెన్ ఫ్రై కాబట్టి మనకి చికెన్లో వాటర్ వస్తుంది, అది ఒక్కటే సరిపోద్ది. ఇంకేం వేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు, వాటర్ కానీ ఏం కానీ. సో చూసారు కదా, చికెన్ అంతా గుంజి ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కరివేపాకు అలాగే పసుపు అయితే ఖచ్చితంగా వేస్తే చెప్పవసరం లేదనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి కారం అండి, చిన్న స్పూన్ కాబట్టి ఇది నేను 3 స్పూన్లు అనేది వేసాను. 2 స్పూన్లు వేసినా కూడా సరిపోదు అనేసి. చికెన్ వచ్చేసి 1 కిలో 100 గ్రాములు అనమాట, కిలో పెచ్చు అనమాట ఈ చికెను. సో అందుకే నేను 3 స్పూన్లు వేసాను కారం అనేది. బాగా ఇదైతే ఫ్రై ఇట్లా కలిపేసుకున్నాము, అంటే ఉప్పు కారం పసుపు ఇవన్నీ మనకి ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకొని తర్వాత వచ్చేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాల దాకా మనం అనేది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం మంటలో పెట్టేసి కుక్ చేసుకున్నాము. అలా అయితే మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇది ఈ విధంగా అయితే మనకి బయట వచ్చేస్తుంది. 20 నిమిషాలు ఇలాగా సిమ్లో కాకుండా మరి హైలో కాకుండా మీడియం సైజులో మంటలో పెట్టేసి ఇలా కుక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నా ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంటుంది. సో మా ఫ్రిడ్జ్లో ఇంట్లో ఇప్పుడు ఉంటుంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 స్పూన్లు వేసాను. సో కొబ్బరి పేస్ట్ కావాలంటే వేసుకోండి, లేకపోతే తీసేసేయండి, అది వేయకపోయినా పర్లేదు. నేనైతే చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసాను. అలాగే ఫుడ్ కలర్ అండి, ఈ ఫుడ్ కలర్ వేసినట్లయితే చూడటానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట, కొంచెం కలరింగ్గా అనిపిస్తుంది. కొంచెం అనేది యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుని సరిపోతుంది. మీకు తెలియదు అంటే స్పూన్లో చూపిస్తే అర్థం కాదన్నట్టుగా నేనైతే ప్యాకెట్ చూపించాను. సో ఈ విధంగా బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి సాల్ట్ సరిపోతే ఇప్పుడే వేసుకోండి. చికెన్ మసాలా పొడి అనేది మీ చాయిస్, లాస్ట్ని కలుపుకోవచ్చు. నేనైతే వెయ్యలేదు, అవసరం లేదన్నట్టు. కొబ్బరి మసాలా అల్లం పేస్ట్ వేసాను కాబట్టి అవసరం లేదనుకున్నాను. సో ఇలాగా మూత పెట్టేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. సో నేను అక్కడ వీడియో ఆన్ చేసాను అనుకున్నా, ఆన్ చేయలేదు, అలా అయిపోయిందనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి రసంలో కాబట్టి ఇలానే ఉండాలి. మరి కొంచెం పులుసు ఉంటే బాగోదు, గ్రేవీగా ఉంటే బాగోదు, కాబట్టి ఇలా ముక్కకు అంటుకునేలాగైతే ఉండాలి. సో ఇది చూసారు కదా, టేస్టీ అయిన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ప్లేట్లో వైట్ కలర్ ప్లేట్లో పెడితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో మీకు ఎలా అనిపించింది వీడియో నాకైతే కామెంట్లో చెప్పేసేయండి. మీకు కర్రీ అనేది అంటే చేసే విధానం నచ్చిందా నచ్చలేదని నాకైతే కామెంట్లో చెప్పేసేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీగా. ఓకే, థ్యాంక్ యూ.